అలా డోన్లో తెలిసిన వాళ్ళదైతే చిన్న ఫంక్షన్ ఉందంటే డోన్ వరకు అయితే వెళ్లాల్సి వచ్చింది. ఈ వాన ఏమో కానీ ఒక పక్క వాన అండ్ ఒక పక్క ఎండ అయితే సాబా దంపుతోంది. ఈ వానలో ఎలాగోగా తలిసిపోయి అక్కడ ఫంక్షన్ వెళ్ళగానే ఫంక్షన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. భోజనాలు అయితే పెడుతుంటే భోజనాల దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడ చేసిన ఐటమ్స్ వచ్చేసి వెజిటేబుల్ సలాడ్ అండ్ అప్పడాలు అండ్ ఉప్పు మిర్చి అంటే మన సాల్ట్ ఉప్పు మిర్చి అంటారు కదా, దాంతోపాటు లడ్డు, పిస్తా స్వీట్, మిర్చి బజ్జీ, రుమాల్ రోటీ, వెజిటేబుల్ కర్రీ, బగారా రైస్ అండ్ లాస్ట్లో గుత్తి వంకాయ కూర అయితే చేశారు. అండ్ ఇండికి అయితే నాకు కడుపు అయితే ఫిట్ అయిపోయింది. దీన్ని తిన్న తర్వాత నా ఫీలింగ్ ఎలా ఉందో తెలుసా? ఈ మందిని చూస్తుంటేనే అర్థమైపోయింది ఈ భోజనాలు ఎలా ఉన్నాయి అని ఎంత టేస్ట్ ఉన్నాయి. ఈ భోజనాలు చేసింది వచ్చేసి మన డోన్లోనే ఎంతో ఫేమస్ అయిన విజయ్ క్యాటరింగ్స్ వాళ్ళు అయితే ఈ భోజనాలు అయితే అరేంజ్ చేశారు. అండ్ వీళ్ళు ఫంక్షన్సే కాదు ఎటువంటి ఈవెంట్ అయినా కూడా వీళ్ళైతే A to Z ఐటమ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా లేట్ ఎందుకని స్క్రీన్ మీద అయితే నంబర్ కనిపిస్తుంది కదా, వీళ్ళకి కాల్ చేసి మీకు నచ్చిన ఐటమ్, మీకు నచ్చిన ఫుడ్, మీకు నచ్చిన ప్లేస్లో A to Z ఐటమ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. వీళ్ళ దగ్గర స్వీట్ పాన్ బీడ కూడా అవైలబుల్గా ఉంది. స్వీట్ పాన్ బీడ వాళ్ళది కూడా స్క్రీన్ మీద అయితే నంబర్ ఇస్తాను, మీకు కావాలనుకుంటే కాల్ చేసి కనుక్కోండి.